చూడొచ్చు మరికొంతమంది బీజేపీ అభిమానుల్ని మెంబర్స్ని. ఒకసారి వారితో మాట్లాడదాం. కొత్త అధ్యక్షుని పదవిలో ఎలా ఉండబోతోంది? కిషన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నారు ప్రమాణ స్వీకారం. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ముందుగా మీ పేరు చెప్పండి. నా పేరు పాల్వాయి సంజీవ్ రెడ్డి, నాగోలు, రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. సంజీవ్ రెడ్డి గారు చెప్పండి, కొత్త అధ్యక్షుని పదవిలో యాక్చువల్గా ఎలా ఉండబోతోంది? అంటే ఈసారి బీజేపీ గెలుస్తుంది అని మీరు గట్టి నమ్మకంతో ఉన్నారా? మేము 100% గెలుస్తాం. మేము ఈసారి ఖచ్చితంగా మేము రూలింగ్లోకి వస్తాం. ఈ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఈ అవినీతి అక్రమాల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము గట్టి పట్టుదలతో పనిచేస్తాము. మరి కిషన్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా ధైర్యంతో ఇంకా మేము చాలా ఉత్సాహంతో మేము పనిచేసి 100% మేము వస్తాం. అంటే ఎలాంటి ప్రణాళికలు తీసుకోబోతోంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ? నిన్ననే చూసారు మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారి పోతే ఖాళీ డబల్ బెడ్రూమ్ అక్కడ చూడడానికి పోతేనే వాళ్ళు ఏమంటే ఆడ ఏం లేదు, ఖాళీ భూతార్థంలో చూస్తారు, గ్రాఫిక్స్ చూపిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఆడి మేము చూడడానికి ఖాళీ డబల్ బెడ్రూమ్ చూడడానికి పోతే ఖాళీ బేస్మెంట్ లేవు, గోడలు లేవు, ఖాళీ స్లాబ్లు ఉన్నాయి. 10 ఏళ్ళు అవుతుంది మేము దశాబ్ది ఉత్సవాలను మొన్ననే చేసారు. మరి దశాబ్ది ఉత్సవాలు ఏం చేసారు? మరి కట్టిరు నిజంగానే ఉందనుకో, చూడడానికి మీరు ఎందుకు భయపడ్డారు? అక్కడికి పోనీయలే మామూలు. అంటే మీరు ఆడ ఏం లేదు, అంతా ఉట్టింది గ్రాఫిక్స్ భూతాత్వంలో చూపిస్తారు. ఏనుగాను ఎంటికనే ఏనుగులాగా చూపిస్తే అంతా అబద్ధాలు. టోటల్ వాళ్ళ ఫ్యామిలీ సంపాదించుకోవడానికి తప్ప ప్రజలకి ఏం లేదు. వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ ప్రాపర్టీసు, వాళ్ళ ఫ్యామిలీ అంతకు మించి వేరే ఏం లేదు. కానీ అంటే డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ లీడర్స్ని కొంతమందిని అలో చేశారు, బీజేపీ కిషన్ రెడ్డి గారికి అభ్యంతరం చెప్పారు అంటున్నారు. ఎందుకు అలా జరిగి ఉంటుందంటారు? అంటే వాళ్ళు ఒకటే అన్నట్టు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. అందుకే వాళ్ళని పంపించడం మమ్మల్ని పంపించలేదు. అంటే మమ్మల్ని చూడడానికి కూడా వాళ్ళని కనీసం వాటి చూడడానికి కూడా మమ్మల్ని పంపించలేదు. అంటే వాళ్ళు ఎంత అభద్రతా భావంతో ఎంత భయానికి గురి అవుతున్నారో మీకు అర్థమైంది. అంటే మేము అక్కడి దాకా పోతే వాళ్ళకి ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది, వాళ్ళది ఏదో కూలిపోతుంది అన్నట్టుగా వాళ్ళు అంతా భయపడుతున్నారు అన్నట్టు దీన్ని బట్టే అర్థమవుతుంది. అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందంటారు త్వరలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత? అధికారంలో రావడానికి ఎలాంటి ప్రణాళికలు చేస్తోందంటారు? మేము వాళ్ళు చేసిన అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటే నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ ఖాళీ వాళ్ళ ప్రచారం ఏమో బారానా, పని ఏమో చారానా, మొత్తం అవినీతి పాలన, కుటుంబ పాలన. అందు గురించి మేము గట్టి పట్టుదలతో గట్టి ప్రణాళికలు వేసుకొని ఏ సబ్జెక్టు మీద వాళ్ళు ఏమేమి పని. నిన్న చూడండి మీరు దళిత బంధు అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఊరి కాన్స్టిట్యూషన్లో 4 కూడా ఇవ్వలేదు. బీసీ బంధు అంటారు, ఎవరికి ఇస్తారు? ఇస్తే కూడా అందులో 30% కమిషన్. ప్రతి ₹1,00,000 కానీ 10 లక్షలు కానీ. ఇంకోటి షాదీ ముబారక్ అన్నారు, ఎవరుంది? ఇక మైనార్టీలు అయితే మేము చెప్తే వాళ్ళు వేరే ఇబ్బంది పడతారు కానీ ఒకరు 4 పెళ్లిళ్ళు చేస్తారు, వాళ్ళకే ఇచ్చుకుంటారు. అంతా అవినీతి. 30% 40% కమిషన్ తీసుకొని సర్టిఫికేట్లు ఇచ్చుకుంటారు అండర్స్టాండింగ్లో. మొత్తం వాళ్ళు చేసే దౌర్జన్యాలు. మేము ఏ పని చేసినా కానీ నిన్న చూడు 1000 మంది పెట్టి అక్కడ కొంపలు మునిగే పని ఏం లేదు. 1000 మందిని అడ్డం పెట్టి బార్కెట్లు పెట్టి ఎవరిని అక్కడ మమ్మల్ని పని చేయలేదు. అంటే ఏంది అదేదో మొత్తం అదేదో మోసం జరుగుతుంది. వీళ్ళు పోతే అదేదో ఇబ్బంది అయిపోతాన ఉద్యోగం మమ్మల్ని ఎవరు పోనీయలేదు. కానీ కొంతమంది యాక్చువల్గా ముఖ్యంగా రైతులైతే మాకు రైతు బంధు వస్తుంది, కరెంటు ఫ్రీగా వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. మరి అలాంటి వారికి మన బీజేపీ ఏం చేయబోతోంది త్వరలో రాబోతుంటే? మేము నిజమైన రైతులకు కానీ, నిజమైన దళితులకు కానీ, నిజమైన మైనార్టీలకు కానీ మేము చేసే కార్యక్రమాలు పనులు ఏమున్నా వాళ్ళ నిజమైన లబ్ధిదారులకు మేము లబ్ధి చేకూరుస్తాం. వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన అన్యాయంగా వాళ్ళు లంచాలు తీసుకొని కదా, అలాంటివి లేదు. మేము అవినీతి లేకుండా మీరు చూడండి, మా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మా ప్రధానమంత్రి కానీ ఎక్కడ కూడా అవినీతి రహిత. ఎక్కడ జనరల్గా ఏంటంటే అవినీతి గురించి మాట్లాడతారు ప్రభుత్వం, కానీ మా మీద ఆరోపణలు చేయమని ఎవరినో ఏడలేరు. మేమంతా స్వచ్ఛందంగా మేమంతా వాలంటరీగా పనిచేస్తాం. నిజమైన లబ్ధిదారులకే మేము లబ్ధి చేకూర్చే పని చేస్తాం. 100% చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ రెడ్డి గారు.